రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మొదట 24 స్థానాలే ఇచ్చారు టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే బీజేపీ పొత్తుతో వలన ఈయన స్థానాలు పడిపోయి 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 2 లోక్సభ స్థానాలు. ఎందుకు ఈ స్థానాలు తగ్గిపోయాయి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారంటున్నారు. మరి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు అని అనలేము, కానీ తెలుసుకుంటానికి ప్రయత్నించలేదు అతను. అతను ఈజీగా తీసుకుంటాడు లైఫ్ని. ఎలాగంటే ఓడిపోయాం, ఆ ఓటమి అంటే ఇంతే కదా, అది అలా రాకూడదు. ఆ ఓటమి అంటే చాలా సీరియస్గా తీసుకుని చాలా చాలా వర్కౌట్ చేయాలి. మధ్య మధ్య సినిమాలు ఏం చేసుకున్నాడు, డబ్బులు కావాలి కదా, మరి ఖర్చు పెట్టాలి. ఎవరు ఖర్చు పెడతారు? ఊరికనే ప్యాకేజ్ ఇస్తారు అంటారు. నిజంగా ప్యాకేజ్ ఇస్తారంటే మనం డబ్బులు ఇవ్వాలి కదా. కరెక్టే. అది అది ఎంతవరకు ఉండేదని తెలియదు, కానీ ప్యాకేజ్ ఇస్తారు అనేది అంత పెద్ద కరెక్ట్ కాదు. దానికి అది పెట్టింది కమాసే, పావలా అని పేరు పెట్టింది, ఇవన్నీ కూడా వాళ్ళకే. నాకు బాగా తెలుసు, నేను చాలాసార్లు అన్నాను. వాళ్ళందరికీ పోడ్చుకొచ్చింది, అక్కడక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరికెవరికి పోడ్చుకొచ్చిందో కూడా తెలిసి నాకు ప్రపంచంలో అందరూ ఉన్నారు ఫ్యాన్స్. అన్ని చోట్ల అన్ని గ్రూపులు ఉన్నారు, ఆటాల్లో ఉన్నారు, టానాల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నాకు. ఓకే, ఈవెన్ దాన్ని నిజాన్ని మాట్లాడడం తప్పే ఉంది. ఇప్పుడు తెలుస్తుంది కదా రిజల్ట్. అతనికి ఉన్న 2-3 బ్యాడ్లు తెప్పితే జగన్కి తీయట్లేదు. యాక్చువల్గా అనుకోకుండా బ్యాడ్ అయిపోయింది. బాగా పెద్ద బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అవినాష్ రెడ్డి కేసే పెద్ద బ్యాడ్. అది దాన్ని కూడా సర్దేస్తారు. అది బాగా పైకి రానివ్వకుండా చేస్తే మటుకు ప్రస్తుతం రాదు. చేస్తే మటుకు జగన్కి చాలా ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి. ఇతను వీక్ అయిపోయాడు. అవును, సాక్రిఫైస్ చేయడం కూడా కాదు. ఎలా సాక్రిఫైస్ చేస్తాడు? ఇది నేను డెఫినెట్గా 21 సీట్లు గెలిచేస్తానంటే సాక్రిఫైస్. 21 సీట్లు నువ్వు 4-3 గంటకు గెలవని అనుభవజ్ఞుడు చెప్పిస్తున్నాడు ఆ చెగుండ హరిరామ్ జగన్. అలా చెప్పిన వాళ్ళేమో కోవర్ట్ అంటారు. అవును, వీళ్ళ గురించి ఏమాత్రం కొంచెం ఎగినెస్ట్గా మైండ్ కోవర్ట్ లేదా ప్యాకేజ్ స్టార్ను అని ఏమన్నా ఒక చెత్తరాకుడిని పెట్టారు అమలాపురం సైడ్. ఆడికి సీట్ తీస్తారు కదా, ఆవిడ పేరు అన్నేనండి. ఆడు ఎదకూరులు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. యాక్చువల్గాను ఆడి మీద పెద్ద దేశం చోళ్ళు పెద్ద గొప్పోడేం కాదు. ఆడు ఫైనాన్షియల్గా గొప్పోడు కాదు, కాస్ట్ వైజ్ గొప్పోడు కాదు. ఓకే, అది పెద్ద ఓటు బ్యాంక్ కూడా ఏమి లేదు. అనేసుకుంటాడు అనమాట. ఆ టైప్లో అనేసుకుంటే వాడిని కూడా వాడేసుకుంటారు వాళ్ళు, మన తెలుగుదేశం వాళ్ళు. బై హుక్ ఆర్ కుక్ జగన్ అని ఓడించాలి. అంతకంటే పెద్ద బెనిఫిట్ లేదా నీకు? మీరు ఏం చేస్తారో చెప్పాలి, కానీ చెప్తే 50 ఏళ్ళకి రిటైర్మెంట్ ఏదో చెప్తున్నాడు. 50 పెన్షన్ ఏది ఇస్తారు కదా, 35 ఏళ్ళకి ఇవ్వని నువ్వు ఇంటికాడ కూర్చుంటాడు నెట్ఫ్లిక్స్ చూసుకుంటాను. 25 ఏళ్ళకి ఇచ్చేయి. ఇదేం పోయింది? చంద్రబాబు నాయుడు ఏం పోయిన డబ్బు, ప్రజల డబ్బు ఏది మళ్ళీనే. అవును, నాన్ సెన్స్ పీపుల్ వీళ్ళంతా. ఒక 60 ఏళ్ళు ఎందుకు పెట్టారు ఇంటర్నేషనల్గాను? ఆ టైంకి కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తుంది కాబట్టి 60-62 పెడతారు. నేను 50 ఏళ్ళకి ఇస్తాను, 35 ఏళ్ళకి ఇస్తారు. ఏం చేస్తావు? ఇప్పటికే సోపరపోతులు చేశారు. అసలు యాక్చువల్గా ఈ రిజర్వేషన్స్ వ్యక్తిగతంగాను ఈ ఫ్రీబీస్ నేను కంప్లీట్ అగైనిస్ట్. మరి తప్పదు, ఇంకేం చేస్తాం? మరి డెవలప్మెంట్ మానేశారు, రోడ్లు వేయడం మానేశారు, ఇంటికి డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. మీకు అర్థమైందా? నా వ్యక్తిగతంగా ఐఎమ్ అగైనిస్ట్ ఫర్ దట్. యు ఆర్ మేకింగ్ ఎవ్రీబడి లెథార్జిక్ అంటే సోమరిపోతాను. సోమరులు చేస్తారు మీరు. అవి పక్కన పడి నా ఒక్క అభిమతం జనాలకి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఏమైతే చేస్తారో ఆ ప్రకారంగా చేసే దాంట్లో జగన్ చేసేది జనాలకి నచ్చుతుంది. అది వీళ్ళకి తట్టుకోలేకపోతారు. తట్టుకోలేనప్పుడు 9 సంవత్సరాలు చేసి ఉండవలసింది. 9 ఇయర్స్ ఏం చేయలేదు. ప్లస్ ఏమో హైదరాబాద్ను వాడుకోమంటే ఎందుకు వాడుకోలేదు? ఓట్ ఫర్ నోట్ దొరికిపోయి హైదరాబాద్ నిన్న మొన్నటి వరకు మన స్టేట్ కింద వాడుకోవాలి. అవును, ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా షేర్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు విడగొడితే నువ్వు వెంటనే ఓట్ ఫర్ నోట్ దొరికిపోయి అతని చేతిలో కీలుగు పంపు అయిపోయావు, కేసీఆర్ చేతిలో. అదొకటి. మరి అక్కడికి వెళ్ళిపోయి స్టేట్ పెట్టావా, సింగపూర్ గ్రాఫిక్స్ చూపించావు, అంతే. వాట్ హ్యాపెన్? ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఒక 100 మందికి అమ్మల్ని కూర్చోబెట్టి స్ట్రైక్ చేయిస్తాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. ఆ రియల్ ఎస్టేట్ పబ్లిసిటీ వాళ్ళు, ఆ టెంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనమాట. ఎందుకు అంత బాధ అవుతుంది? 3 చోట్ల డెవలప్ అవ్వకూడదు, ఒక అమరావతిలో డెవలప్ అవ్వాలా? యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్, ఐ am always for Vizag, కర్నూలు అండ్ అమరావతి. అమరావతి కూడా మన ఆంధ్రాయే కదా. అంతా అక్కడ ఉండాలట. అంతా వాళ్ళ ఆస్తులే పెరిగిపోవాలి. జడ్జిలు కూడా కొనేస్తారు, కమ్మ జడ్జిలు. పేర్లు చెప్పను నేను ఇప్పుడు, నా ఇంటర్వ్యూ ఇప్పుడు అలా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థమైందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఉంది అక్కడికి.
నేను విజయవాడలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు ఇలాగే అపోజిషన్ మాట్లాడారు. ఏంటి మాట్లాడారు, ఏంటి మాట్లాడతారు మీరు, అక్కడ ఒకసారి డెవలప్ అవ్వాలా? నేను చదువుకుందే గుంటూరులోను, నాకు ఉంటుంది ఫీలింగ్. బట్ మన ఒక్కటి ఫీలింగ్ కాదు కదా, 4 ఏరియాల్లోనూ డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ అ గుడ్ కాన్సెప్టువలైజేషన్ ఆఫ్ హ్యావింగ్ 3 places క్యాపిటల్, బికాజ్ యు ఆర్ డెవలపింగ్ 3 places. కర్నూలు, విశాఖపట్నం అండ్ అమరావతి. అదర్స్ అమరావతిలో ఏముంది బొంగు, తరగతి బిల్డింగ్లా ఎవరికి కావాలి? అక్కడ నిర్మించడానికి ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దెన్ 10 to 12 years. అది బడ్జెట్లో సగం బడ్జెట్ ఖర్చు పెట్టేస్తే దానికి అంతా అక్కడ అక్యుములేట్ అవ్వాలి, అక్కడ బోల్డ్ అంత డెవలప్ అవ్వాలి. అక్కడ పెడతానంటే విశాఖపట్నం వదిలేసి 3/4 డెవలప్ అయిన విశాఖపట్నం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినీ అంటుందండి విశాఖపట్నం. అర్థమైందా మీకు? నేను దాని మీద డాక్యుమెంట్ ఒకటి తెచ్చాను వైఎస్ఆర్కి. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ క్లోజ్ టు ఒరిస్సా, బెంగాల్ అండ్ ఆల్ డౌన్ ట్రాడన్ ట్రైబల్స్. ఎంత రిసోర్స్ఫుల్ వైజాగ్. అది వద్దట అక్కడ అమరావతిలో కావాలంట. ఏముంది అక్కడ 4 టెంట్లు ఉంటాయి. ఇప్పుడు టెంట్లో క్యారేజ్ పట్టుకెళ్ళి కూర్చుంటారు, రోజుకి డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట లోకేష్. అర్థమైంది? బట్ తెలుగుదేశం ఆపించి అదొక బడ్జెట్ ఎవడ తెలియ అన్నీ. వై షుడ్ వన్ ప్లేస్ ఓన్లీ డెవలప్? ఇట్ షుడ్ బి డెవలప్ మెనీ ప్లేసెస్. ఓకే, సో ఎటు నుంచి అటు తిరిగి వచ్చిన జగన్కి ఎందుకు ప్లస్ అయిపోతుందంటే నిజంగా అతనికి దేవుడు యొక్క కృప ఉందేమో అనిపిస్తుంది. అర్థమైంది మీకు? వాళ్ళు ఇక్కడ వీక్ అయిపోతారు, వీళ్ళు వీక్ అయిపోయారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ ఈజ్ ద వీకెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. లార్జెస్ట్ పీపుల్ ఉన్న క్యాస్ట్ మళ్ళీ అది. వాళ్ళని చూడగలైపోయాడు. నేను ఒక్కడు కాపుల గురించి కాదు, వెళ్ళి అయితేనే నువ్వు ఒక్క కాపుల గురించి కాకపోతే వెళ్ళి ఎవడేస్తాడు నీకు ఓటు? వాళ్ళ వేరు వీళ్ళ వేరు. ఇందాక కొన్నారు కదా, అతను సాక్రిఫైస్ చేసే సీట్లు కూడా తెలుగుదేశం వాళ్ళకి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు డబ్బులు వచ్చి పట్టుకెళ్తా అక్కడ. అర్థమైందా? వీళ్ళ దగ్గర డబ్బులు వచ్చి పట్టుకు ఏమన్నా పింగిల్ లేవు వీళ్ళ దగ్గర, కాపుల దగ్గర. ప్లస్ ఏమో చంద్రబాబు నాయుడు ఏమంటే అదా అంటాడు అంతే. అతను నీకు మాట్లాడడానికి అధికారం లేదు కదా. ఈ ఓట్ బ్యాంకులే నువ్వు నా పక్కన చాటు కట్టుకున్నావు. 20కి చెడిన రేవడి ఎవరు, మన పవన్ కళ్యాణ్. అంతమంది ఉండగా అందులో నీకు ఓట్ బ్యాంక్ 4% కూడా లేదు. బికాస్ ఆఫ్ యువర్ లూజ్ టంగ్. పొలిటికల్ స్టాటిస్టిక్స్ లేవు నీ దగ్గర. 27% ఉన్న క్యాస్ట్ని ముందు పెట్టుకుని ఎస్టీ ఎస్సీ వాళ్ళని కూడా పక్కన పెట్టుకుంటే అసలు నేను కదిపేవాడు ఉండడు. నువ్వు వెళ్ళి కమ్మోళ్ళు దూరం ఏమొస్తావు నీకు? అసలు ఆ కమ్మోళ్ళు వేరు నీకు. ఇంకా దీన్ని పెట్టుకుని నీకు కాపులేస్తారు అతనికి. ఎవరికి? మన చంద్రబాబు నాయుడికి. అదే కమ్మోళ్ళు నువ్వు పెట్టిన క్యాండిల్కి వేయరు. మీకు అదే ఇప్పుడు ఇంకెంతకంటే దరిద్రమైన సిచ్యువేషన్లు ఎవరు ఉండరు. అతను అలా ఉన్న అంచేదా అతను సాక్రిఫైస్ చేసే సీట్లు కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడికే లెక్క. అదేందా? లేకపోతే చేగుండి హరిరామజావి గారు అన్నట్టు ఉంటుంది, 4, 3 వస్తాయి అన్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన, 4 వస్తాయి అన్నాడు. అలాగంటుంటే అతను మీద కోపట్టి కోవర్ట్ అంటారు. అది నాకు బాగా పరిచయం. ఎందుకు చెప్తానంటే ఎవరెవరు అన్నది కూడా అది చూసే మనం చెప్పుకోవాలి కదా. హౌ డు వి కమ్ టు ఏ కంక్లూషన్? ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు విత్ డిఫరెంట్ పీపుల్, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనుభవజ్ఞులు మాట్లాడిన మాటలు కూడా తీసుకోవాలి. దానికి మీరు చౌకలు పౌకలు లాగి ఆడు కోవర్ట్ అంటే అది కూడా ఆలోచించాలి మనం. మళ్ళాటి వాళ్ళు మాట్లాడేది వీఆర్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వన్ పర్సన్. న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి అన్నీ మాట్లాడుకోవాలి. నువ్వు ఎలా వీకే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్గా నాకు డేట్లు ఇస్తాడని చెప్పి మాట్లాడాలా? ఐ కేర్ ఐ జాక్. నా దగ్గరికి వచ్చినప్పుడే ఆ బుద్ధి అతను లేదు. చేసుకోవడం చిరంజీవి వాళ్ళందరికీ మన దగ్గర ఏమైనా పాయింట్లు ఉంటే తీసుకోవడం, వెళ్ళిపోవడమే. ఈ పాయింట్గా నేను రామోజీరావు గారితో అపోజ్ చేయను. ఆ యాటిట్యూడ్తో లేకుండా ఉంటేనే మీరు మంచి సినిమాలు తీయగలరు, లేకపోతే మీరు కట్టేయండి అని చెప్పాను. జీవితంలో ఇలా చెప్పినాడు ఎవరు ఉంటారు? ఆయన డైరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకున్నాం. హౌ టు డూ ఇట్ అన్నాడు. యూ హ్యావ్ టు పే మీ, దెన్ ఐ విల్ టెల్ అని చెప్పాను. ఐడియాలు ఊరికి ఇచ్చాం కదా. అదైందా మీకు? నేను అసలే ఉన్నాం. ఎవ్రీ ఐడియా ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫ్రమ్ ఎ వెరీ క్రియేటివ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్. అదేవిధంగా అతను పొలిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్. ఓకే, ఆడొక్కడు ఎవడో ఉన్నాడు పంతులు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట అంటాడు. అతను ఏదో పేపర్లు రాసిన పుస్తకాలు ఇస్తూ ఉంటాడు. అవి ఎందుకు పనికి వస్తాయి నీకు? ఎందుకు పనికి వస్తే ఎవడో అప్పుడు రాసిన పుస్తకం
ఇటు ఎందుకు తినాలి. ఒక చాణక్యుడి గురించి అంటే అట్లీస్ట్ కొంచెం రాజనీతి వస్తుంది. మిగతా వాటి వల్ల నీకు ఇంత దమిడి కూడా పనిచేయదు. అతనికేం తెలీదు, తెలుగు ఒకటి వచ్చిందే, చాలా పెద్ద ఇంటెలెక్చువల్గా ఫీల్ అయిపోతాడు చదివింది ఇంటర్మీడియట్ మనవాడు. అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు త్రివిక్రమ్ కాదు, త్రివిక్రమ్ ఎంబై చదువుకున్నాడు, పవన్ కళ్యాణ్. సో వీళ్ళంతా అంతే, ఎప్పుడున్నా డైరెక్ట్లు సక్సెస్ఫుల్ డైరెక్ట్లు అందరూ ఇంటర్మీడియటే. వాళ్ళ పేర్లు వద్దు పాపం, వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ ఉన్నారు, వాళ్ళంతా ఇంటర్మీడియట్ గాళ్ళే. దట్ ఈస్ ఎనఫ్. అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత దే హ్యాడ్ అన్ యాప్టిట్యూడ్ టు లెర్న్ మోర్ దెన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ చూపించుకునే ముందు నీకు యాప్టిట్యూడ్ అంటే అభిరుచి ఉండాలి, నేర్చుకునే తత్వం ఉండాలి. ఉందని అనుకున్నాను ఇంతకాలను, అది లేదనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. నీకు ఉంటే ఈ పాటికి 10 సంవత్సరాలు ఎంత నేర్చుకోవాలి, తిప్పాలి చక్రం. అంత పడ్డాడు 10 సంవత్సరాలు బాబు కష్టపడి సినిమాలు కూడా తగ్గించుకుని చేశాడు కదా. చేసి ఏం చేశాడు? ఐ డోంట్ థింక్ వాట్ హీ హాస్ డన్. అది నేర్చుకున్నట్టు ఈ పాటికి ఈ మస్ట్ నో బెటర్ నాలెడ్జ్ అని చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పెద్ద నాలెడ్జిబుల్ ఏం కాదు, ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు అంతే. అది ఒకటి పాలిటిక్స్ సరిపోదు. మరి ఇప్పుడు నువ్వు మోడీని వాడుకో చూద్దాం. మోడీ ఈజ్ యూజింగ్ యూ. కార్డు పట్టు పొజిషన్ ఇప్పుడు. తిట్టు కాకుండా తిట్టాడు అతను. బ్లాక్ డ్రెస్ చేసుకుని స్ట్రైక్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు పాసిబుల్ లడ్డూలని. అంతనే మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ దృష్టిలో ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. 2 అర్థాలు వచ్చేటట్టు మాట్లాడాలి. నువ్వు మోడీ గారు అంటే ఇష్టం ఉన్నప్పుడు మోడీ గారు ఆ ఇష్టత అలాగే మెయింటైన్ చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి, ఆయన దృష్టికి తీసుకెళ్తాను అనాలి తప్పితే పాసిపోయిన లడ్డూలు ఎప్పుడు ఏది ఉంటే మాట్లాడమే. నోటికి ఎంత వస్తే మాట్లాడాడు ఇతను కానీ చంద్రబాబు నాయుడు కానీ. దట్ విల్ బూమరాంగ్ టుడే. డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఇతని పక్కన కూడా కొన్ని ఉన్నాయి, అవి మరి దేవుడే రక్షించాలండి. ఓకే సార్. సార్ ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని అంటున్నారు సార్. అంటే బీఆర్ఎస్ నుంచి అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అని అంటున్నారు. మరి దీంట్లో నిజం ఉందా? నిజంగా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మేము కానీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్ది అన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోరు, గేట్లు తెరవరు. ఎందుకంటే వీళ్ళు ఎవరెవరైతే నేషనల్ లెవెల్లో కేసులు రాకుండా ఉండాలంటే బీజేపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్లో చేరిపోతే కాంగ్రెస్లో ఉన్న కేడర్ దెబ్బతిందో వాళ్ళు ఊరుకుంటారా? కేసీఆర్ దగ్గర మినిస్టర్ చేసినంత మాత్రం ఇక్కడికి వచ్చేసిన వెంటనే నీకు మళ్ళీ సీట్ ఇచ్చేసి మినిస్టర్ చేస్తాడా? ఆ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎలక్షన్లు అయ్యే వరకు ఆగంటే మీరు నిజంగా జెన్యూన్గా మా కాంగ్రెస్లో రావాలనుకుంటే ఆగండి, గులాబీ కండువాలు అక్కడే పెట్టుకుని ఆగండి, నేను నమ్మనప్పుడు కండువాలు పడేసేయండి అంటాడనమాట. వీళ్ళందరికంటే తెలివైన ఎవడో రేవంత్ రెడ్డి. నాలెడ్జిబుల్ పర్సన్, మాటకారి, హిందీ మాట్లాడగలడు, తెలుగు మాట్లాడగలడు, ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఓకే, యంగ్, ఎనర్జెటిక్, నోరు 100 కేసీఆర్లు అంత ఉందో నోరు, బూతులు మాట్లాడగలడు. మాట్లాడితే బూతు మళ్ళీ మాట్లాడకుండా అన్న బూతులు వచ్చు. అంచేత అతను ఎవడో ఏం చేయలేడు. కాంగ్రెస్కి పెద్ద ప్లస్ అతను అని చంద్రబాబు నాయుడు శిష్యుడు. దగ్గర దెబ్బ కొట్టడం కోసం అక్కడ మీటింగ్ పెట్టి వెళ్తున్నాడు. అది పొరపాటు. పొరపాటు అంటే తప్పదు, ఇంకా వెళ్ళాలి. శర్మిలాని అడ్డం పెట్టుకుని ఏదో వెళ్ళాలి. వెళ్ళినా కూడా ఫ్లాప్ అవుతుంది. ఈ రోజు రేపు అనుకుంటా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో అది పక్కన పెట్టు. తెలంగాణ వరకు మటుకు ఈజ్ ద రియల్ హీరో. వీళ్ళకి గ్రేటర్ ఆంధ్రాలో పెద్ద సీట్లు రాలేదు కాంగ్రెస్కి, అయినా కూడా ఈజ్ స్టిల్ ఏ హీరో. బికాజ్ అనుకున్న 5 వాగ్దానాలు 6 వాగ్దానాలు అమలుపరిచారు. దే ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్లీ. అది తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీకే రాలేకపోతున్నాడు ఆయన, ఎవరో కేసీఆర్. అంచేత ఈ బై ఆల్ మీన్స్ దే కెనాట్ షేర్. ఎలక్ట్ అయిన 3 నెలలకే వాళ్ళ మీద దుమ్మెత్తాడు హరీష్ వాళ్ళను. షేమ్ అది. ఓ పక్కన కట్టిన ఆనగట్టకి బేట్లు ఇచ్చేస్తే 2 పిల్లర్స్ అంటే కేసీఆర్ షేమ్ అది. 2 పిల్లర్స్, లోపల ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఇంకా చూడాలి. అదంతా చేస్తే అర్థమవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. నాకు అర్థమైందా? 2 పిల్లర్స్ 2 నెలలు తిరగకుండానే, సంవత్సరం తిరగకుండానే బేట్లు ఇచ్చేస్తే వాట్ ఏ షేమ్. దాన్ని మళ్ళీ క్యాజువల్గా తీసుకోమంటున్నాడు. అవును, అంత ప్రెస్టీజియస్, అంత ఎక్స్పెన్సివ్ బ్యారేజ్ పట్టుకునే షుడ్ అది ఎంత చులకన. ఇంకా అతను పొలిటిక్స్ వేస్ట్. అతను ఆ ఫ్యామిలీని అనగొట్టేస్తాడు అతను. వాళ్ళని ట్రబుల్లో పెడతాడు. ట్రబుల్లో పడ్డానికి వీలుగా వాళ్ళ కేసుల్లో ఉన్నారు.
అతను బొక్కలో పడేశారు కదా ప్రణీత్ రావు నావాడిని అవునవును వేసి వెళ్ళిపోయి లోపల అతను ప్రస్తుతానికి లెక్కట్టుకుంటూ ఉంటాడు లాగా పెద్ద ఫ్రాడ్ ఆడు తప్పు కదా అది ఓకే ఎన్ని వేల కొద్దీ ఫోన్ నెంబర్లు డాక్యుమెంట్స్ తగలబెట్టేసాయట మరి స్టిల్ యూ కెన్ అన్ఎర్త్ తీసేయచ్చు కావాలంటే హిస్టరీ చింపేస్తే జరిగిపోదో చెరిపేస్తే జరిగిపోదా అనే డైలాగ్ ఉంటుంది రావుగోపాల్ అలాగా అవన్నీ కూడా బయటికి రిట్రీవ్ చేయొచ్చు రిసీవర్ దగ్గర ఉంటుంది ఇంకా ఓకే 50% రిట్రీవ్ చేయొచ్చు చేసినా చేయకపోయినా గవర్నమెంట్ చేతిలో ఉంది లోపల పాడేశాడు అదేందా అలాగా ఇతను మరి కూతురు మ్యారేజ్గా రాకుండా లోపల పాడేసాడు ఇతన్ని అసలు యాక్చువల్గా ఈ వెండేటా పాలిటిక్స్ అంటారు అట్లా వెండేటా అంటే కక్ష తీర్చుకోవడం ఈ వెండేటా పాలిటిక్స్ ఎక్కువ తమిళనాడులో ఉండేది జయలలితను చారీ లాగారు అసెంబ్లీలోను ఆవిడ రాగానే ఆయన ఎత్తదులు పడేశారు కరుణానిధిని దాన్ని సన్ టీవీ వాళ్ళు ఇంకా సౌండ్లు అంతా యాడ్ చేసి ఇంకా ఎక్కువ పెట్టారు అంటూ ఉంటాడు అనమాట వాడు కరుణానిధి ఆ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఏది కాకపోయినా ఎత్తడం కరెక్టే నలుగురికి కలిసి ఆ ముసలోని ఎత్తేసా వాడేశారు వ్యాన్లను ఆ వెంటిటా పాలిటిక్స్ అక్కడ ఉండేది ఎక్కువ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఓకే ఇప్పుడు ఏఐడిఎంకే ఇందులో విలీనం అయిపోయింది వాళ్ళని ముక్కలు చేసేసి డివైడ్ అండ్ రూల్ చేసి బీజేపీలో కలిపేశారు ఇప్పుడు అదే ఇప్పుడు ఇంక తెలిపి బీజేపీ అండ్ భాజపా అంటారు అక్కడ బీజేపీ అండ్ డిఎంకే దామాక భాజపా ఇది అంటారు అనమాట కా అంటే కళగం గ్రూప్ ఓకే ద్రావిడ మునిట్ర కళగం అన్నా డిఎంకే అంటే మళ్ళీ అది కూడా లాస్ట్లో కళగం ఇప్పుడు వీళ్ళది అయిపోయింది అనమాట మన చుట్టుపక్కల స్టేట్ల గురించి కూడా తెలుసుకోవాలి మన యూట్యూబర్లో చూసేవాళ్ళు కొంచెం తక్కువ వ్యూవర్షిప్ ఉన్నా కూడా కొన్ని చెప్పాలి మీ ఛానల్ చేస్తుంది అనుకుంటే అన్ని టాపిక్ల మీద కవర్ చేస్తుంది అథెంటిక్గా ఎందుకు కవర్ చేయాలంటే తెలియాలి తెలిస్తేనే కదా చూస్తారు ముందు ఫ్యూ 100 చూస్తారు ఫ్యూ 1000 చూస్తారు తర్వాత అర్థం అవుద్ది